సాధారణంగా తల్లిదండ్రులు ఇవాళ గమనిస్తున్నది ఏంటి అంటే పిల్లలు అన్ని విద్యల్లో రాణించాలి, అన్ని రంగాల్లో రాణించాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి, చదువులోని బాగుండాలి, అంతలెక్క బాగుండాలి అని పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే కంపారిజన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్ అండ్ కంపారిజన్ చాలా ఎక్కువ ఉంది. తల్లిదండ్రుల్లో కూడా కంపారిజన్ చాలా ఎక్కువ ఉంది. మిగిలిన పిల్లలతో పోలిస్తే మా అన్నది చాలా ఎక్కువ ఉంది, నా పిల్లలు బాగా రాణించాలి అని. సో తల్లిదండ్రులకు ఇచ్చే సూచన ఏంటి అంటే ఫస్ట్ ఆ నా అన్న భావన తీసేసేయాలండి. ఎప్పుడైతే నా పిల్లలు అని పట్టుకుంటామో మనం వాళ్ళని ఎదగనివ్వము. మీరు ఏదైనా ఒక పెద్ద చెట్టుని చూస్తే, ఇప్పుడు మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు కింద మీరు ఎక్కడైనా చిన్న చిన్న చెట్లు మొలవడం చూస్తారా? మొలవవు కదా, అసలు చెట్లే ఉండవు కదా. ఎందుకు అంటే ఆ నీడకి, ఆ ఎయిర్ లేకపోవడానికి ఇంకక్కడ లైఫ్ అన్నది ఎదగదు కదా. సో యాజ్ పేరెంట్స్ మనం ఎప్పుడైతే ఆ నా పిల్లలు అని వాళ్ళని పట్టుకుంటామో మనం వాళ్ళని ఎదగనివ్వము. సో పేరెంట్స్కి ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటి అంటే దయచేసి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ గోల్స్ ఏంటి అన్నది వినండి. మీరు ఒపీనియన్ ఇవ్వచ్చు, ఇది మంచిది, ఇది చూసుకో అన్నది మీరు సోర్సెస్ ఇవ్వచ్చు, ఒపీనియన్స్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళని చూసుకునేటట్టు మీరు ఆ ఫెసిలిటీ ఇస్తే మాత్రం మీ పిల్లలు ఎప్పుడూ లైఫ్లో డెసిషన్ మేకింగ్ మీ అవసరం ఉండదండి. ఒక ఏజ్ తర్వాత వాళ్ళే నిర్ణయాలు బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు. ఎవరైతే మంచి నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళకి అలవాటు అవుతుందో వాళ్ళు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో వాళ్ళని మా దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. పిల్లల చదువులు ఎప్పుడు తల్లిదండ్రుల చదువులు అయిపోకూడదు. సో వాళ్ళకి ఏ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం అన్నది జరుగుతుంది. ఒక్కొక్కసారి అది రాకపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుందాం. ఇప్పుడు నాకు రావట్లేదు అంటే అది ఎప్పటికీ రాదు అని అర్థం కాదు కదా. సో మ్యాథ్స్ రావట్లేదు అని ప్రెషర్ పెట్టడమో, లేకపోతే సైన్స్ రావట్లేదు అని ప్రెషర్ పెట్టడమో కాకుండా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అన్నది మాత్రమే పేరెంట్స్ ఆలోచించి వదిలేయాలి అక్కడితో. ఆ సపోర్ట్ని వాళ్ళని వినియోగించుకొని వాళ్ళంతటి వాళ్ళు చదివితే వాళ్ళు స్లోగా గ్రో అవుతారు. మనం ప్రెషర్ పెట్టామనుకోండి, ఆబ్వియస్గా పిల్లలు ఇంకా ప్రెషర్ ఫీల్ అవుతారు. సో మన డ్రీమ్స్, నా బాబు సైంటిస్ట్ అయిపోవాలో, లేకపోతే ఇంజనీర్ అయిపోవాలో, డాక్టర్ అయిపోవాలో, ఇలాంటి డ్రీమ్స్ పేరెంట్స్కి ఉండడం సహజం. కానీ అవి పిల్లల మీద రుద్దకూడదు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏది ఎంచుకుంటున్నారు, వాళ్ళు ఎందులో హ్యాపీగా ఉంటున్నారు అన్నది చూడడం చాలా అవసరం. బికాజ్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కెరియర్స్ ఎంచుకుంటారో ఆ వెసులుబాటు మనం ఇస్తామో, ఆ ఫెసిలిటీ మనం యాజ్ పేరెంట్స్ ఇస్తామో, వాళ్ళు ఇప్పుడు చదువుతున్నప్పుడే కాదు రేపు ఉద్యోగానికి కూడా అంతే ఆనందంగా వెళ్తారు. ఇప్పుడు మనం చదువు మనకు కావాల్సిందే ఎంచేసి తర్వాత వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అది వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఉద్యోగానికి కూడా వాళ్ళకి వెళ్ళబుద్దేదో అక్కడ కూడా మనమే తోసుకోవాలి. సో ఇది ఆలోచించాలి పేరెంట్స్. వాళ్ళకి కావాల్సిన బ్రాంచెస్ ఎంచుకుంటున్నారా, వాళ్ళకి ఏం కావాలి అన్నది వాళ్ళు ఎంచుకునేలాగా మనం ఫెసిలిటీ ఇస్తున్నామా అన్నది ఒకసారి చూసుకోవాలి. ఇది వరకు అయితే మనకి కెరియర్ గైడెన్స్ ఆప్షన్స్ ఉండేవి కాదు. కానీ మానసిక నిపుణుల దగ్గర మీకు ఇప్పుడు కెరియర్ గైడెన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఒకవేళ మీ పిల్లలు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం కావాలి అన్నది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు, మీరు యాజ్ పేరెంట్స్ వాళ్ళకి గైడ్ చేయాలి, లేకపోతే ఈ ఫీల్డ్కి వెళ్ళిపో అని చెప్పాలని మీకు లేదు. అలాంటప్పుడు మీరు కెరియర్ గైడెన్స్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవచ్చు. దీనిలో ఏంటి అంటే మీ పిల్లల మానసిక పరిస్థితి, అంటే వాళ్ళ పర్సనాలిటీ బట్టి, వాళ్ళ ఇంటెలిజెన్స్ బట్టి, వాళ్ళకున్న యాప్టిట్యూడ్ అండ్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి ఏ ఫీల్డ్స్ సూటబుల్ అన్నది మానసిక నిపుణులు డిసైడ్ చేసి చెప్తారనమాట. సో ఒక ఆప్షన్ కాదు, మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు, 2-3 ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళు చేసిన దాన్ని బట్టి. అప్పుడు చూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకు ఆ ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఇష్టంతో చదువుతారు, కష్టంగా చదవరు, అలాగే ఇష్టంతో ఉద్యోగానికి వెళ్తారు, సమాజానికి కూడా నచ్చే పనులు చేయగలుగుతారు వాళ్ళు.